అంచు గడపడిపోతున్నాయి. లక్కున వెళ్తున్నది. సరే అయితే వామ్మో రెండోసారి అయితే ఎక్కువగా పడ్డాయి. కూడా ఏరుకుంటా ఉన్నాము. బాలింత పక్కలి అన్ని పంచదార చేపలు పడ్డాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీ వ్లాగ్ డేస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ రోజైతే కాలువలోకి అయితే వచ్చినాము. ఎందుకంటే దోమలతో చేపలు పట్టడానికి అయితే వచ్చినాము. ఒకసారి అయితే అక్కడైతే చూడండి సన్న చేపలు అనేది ఎలాగ ఎగురుతున్నాయో. బాగా ఎగురుతున్నాయి ఇక్కడ సన్న చేపలు. ఈ కాలువ దగ్గరికి అయితే వచ్చినాము. ఇవి పడంతో కానీ పట్టలేము. అవి ఎంచైతే నెట్టు కట్టేసి ఉన్నాయి నల్లగా రూపంలోనే కదా. అవి అంతా పంచదార. ఈ నీళ్ళల్లో అయితే అంచుకి నెట్టు కట్టేస్తున్నాయి. అక్కడైతే మేము ఎగరటం లేదు, అంచులు ఇక్కడ ఎగిరి పడుతున్నాయి. అమ్మో కొంచెం ఎగరటం లేదు ఇక్కడ. కాలువలో బాగా చెరువుల నుంచి కాలువ ఇది. ఆ కాలువ నుంచి అంచుకు గడపడిపోతున్నాయి. కొంచెం చేపలు అయితే కాదు, ఫుల్గా ఎగరుతున్నాయి. ఎంత దూరం పోతే అంత దూరం సన్న చేపలు నట్టు కట్టేస్తున్నాయి. వంకురాన్ని పట్టుకొని చూస్తా. చేతులకు గడ్డ దొరికిపోతున్నాయి చూడండి, చేతులకు గడ్డ దొరికిపోతున్నాయి చేపలు. అందులో చేపలు పడుతున్నాయి. నేను ఏమనుకుంటున్నాను సింగతాం కూడా చేపలు లేవు చూడండి, చేతులతోనే దొరికిపోతున్నాయి. ఇది ఉలస చేప అంటారు. ఇప్పుడు అంత కనిపించలే ఈ చేపలు. మొత్తం ఉన్న చేపలు వారెత్తినట్టు కట్టేసింది చేప. కొంచెం చేపలు ఎత్తలేవు. దోమలు తాడితే పట్టి చూడాలి. ఇప్పుడు అవి దొరుకుతాయో దొరకవో. ఎలకైతే నీళ్ళు ఎక్కువగా ఇసురుగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే చేపలు అయితే పట్టలేస్తున్నారు. చూద్దాం ఏం చేప పట్టినారు చూడండి. పెద్దవాళ్ళ చూడండి ఎన్ని చేపలు అయితే పడ్డాయో. అంచులు చూడండి ఎట్టున్నాయో చేపలు. ఆడున్నాయి చూడండి ఎలా కదులుతున్నాయి చేపలు. ఇప్పుడైతే మా తమ్ముడైతే నెలలో దిగినాడు. అదే మాట మళ్ళీ గలపెట్టుకుంటూ వస్తాడు అనమాట. కలబెట్టేదానికైతే మళ్ళీ చేపలు అయితే పడిపోతాయి. పట్టుకోండి. లక్కున వెళ్తున్నది చేప. చూడండి ఎంత చేప వచ్చి పడింది. ఇప్పుడైతే ఎక్కువ పడ్డాయి చేపలు. ఇప్పుడైతే చాలా చేపలు పడినాయి. ఇప్పుడైతే దిగింది. ఇప్పుడైతే దండు పడ్డాయి. ఇప్పుడే ఉన్నది రెండో వాటికైతే దండుగా పడ్డాయి. ఇందేనా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడైతే చేపలు. చూడండి రెండోసారి అయితే వామ్మో రెండోసారి అయితే ఎక్కువగా పడ్డాయి. అన్ని పంచదారాలు పోతే టెంకాయ జల చేపలు పడున్నాయి. జామ పిల్ల బొమ్మడాయలు పడున్నాయి.
ఇంకో 2-3 సార్లు వేస్తే మనకైతే కూరకైతే వస్తాయి. ఇలాగ అనుకుంటా పోతే ఈ ఖర్చులో చేపలు ఉంటే మనకి తడుపుకి వెళ్తాయి. అందుకని కలబెట్టుకుంటూ పోతున్నాను. కలబెట్టుకుంటూ వచ్చేసరికి చూడండి మనకి తడుకు మీద ఎన్ని చేపలు అయితే వచ్చినాయో. అన్నీ బుడ్డ పక్కలేను ఎలా కదులుతున్నాయి చూడండి. బుడ్డపక్కల చేపలు సైలెంట్గా అయిపోయినాయి. అంటే కొన్ని పడిపోయి చచ్చిపోన్నాయి మా ముందుగానే. ఇప్పుడు నేను దోలుకుని వచ్చినట్టు అయితే మాత్రం కదులుతున్నాయి కదా. పక్కలే మొత్తం అన్ని పక్కలే. తడుకు మీద కూడా ఎన్నో కొన్ని పడతా ఉన్నాయి. ఇవి కూడా ఏరుకుంటా ఉన్నాము. బాలింత పక్కలి పంచదారులు కూడా పడుతున్నాయి. పంచదార చేపలు చూడండి ఎన్ని చేపలు అయితే పడ్డాయో. తడుకు మీద కూడా ఇలాగా ట్రై చేస్తూ ఉంటారు. చేపలు అయితే పడుతూ ఉంటాయి. ఏడగాడ మనకి మిత్తమైన చేపలు పడి ఉన్నాయి. దామతారు అయితే వేస్తూ ఉన్నారు మెలలో దిగి. ఎలాగా ఆ ఎంచుకైతే పట్టుకుంటారు. అంటే గ్యాప్ లేకుండా, అంటే నీళ్ళు అక్కడ ఇసురుగా ఉన్నాయి కదా. అంటే ఎక్కువగా నీళ్ళు వచ్చేదబ్బతే నీళ్ళు అయితే నెట్టేస్తూ ఉంటాయి వాళ్ళని. అందుకనేసి వాళ్ళు ముగ్గురైతే దోమతారు అయితే వేస్తూ ఉన్నారు. ఈ చేపలు అయితే పట్టాలంటే ఇలాగే పట్టుకోవాలి. దీంట్లో చేపలు అయితే కానీ కొడంతో కానీ మామూలుగా వలలతో కానీ పట్టలేరు. అందుకనేసి ఇలాగా దోమతారు అయితే పడుతున్నారనమాట. ఇప్పుడు ఆ ఎంచుకైతే అదుము పెట్టుకుంటారు కాలువ సరిగ్గా. ఇప్పుడు ఇంకొక మనిషి వచ్చేది ఇప్పుడు అలాగ వచ్చి అలాగా కలబెట్టాలి. అలా కలబెట్టినామనుకో చేప అనేది దిగిపోతూ ఉంటుంది. చూడండి నెట్టుకుంటూ పోయినాడు కదా. ఇప్పుడు ఆ చేపలు అయితే ఆ వారికి అదురుకునేసుకుంటాయి. చూడండి చూడండి ఎన్ని పంచదారులు అయితే పడ్డాయో. ఇసుకగాడు వచ్చేస్తున్నది. అంటే నీళ్ళ అలలకైతే వచ్చేసినాయి అనమాట. సన్న చేపలు దోమల తాత అయితే మేము ఎన్ని చేపలు అయితే లాగినామో మీరే చూడండి. అన్ని పంచదార చేపలు పడ్డాయి. అలాగడి యూజ్ చేస్తారు దోమతారతో. మీరుగా ట్రై చేస్తారనేసి మీకైతే ఈ వీడియో అయితే చూపిస్తున్నాము. ఎన్ని సన్న చేపలు అయితే మీరే చూడండి. మరి సన్న చేపలు బాగుంటాయి. పులుసుకి అయితే ఇవి మాడికాయ వేసి వండుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది సన్న చేపలకంటే. ఫ్రెండ్స్ మేమైతే దోమతారతో అయితే మేమైతే చేపలు అయితే పట్టుకుని అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వెళ్ళేటప్పుడు అయితే ఇదే కాలువకైతే చూడండి మావు అయితే చేస్తూ ఉన్నారు. మా ఊరు వాళ్ళ గడే మా ఊరి గడే పడిపోతాయి చేపలు. చూడండి ఎలా కడుతున్నారు. గోటాలు కొట్టి మరి చేస్తూ ఉన్నారు. మీకు ఆల్రెడీ వీడియో పెట్టినాం కదా, అదే మావు అది. ఇప్పుడు మా ఊరు వాళ్ళు కూడా అయితే కొట్టి మరీ పెడతా ఉన్నారు మావుని. ఇప్పుడు దిగే చేప కానీ ఎక్కే చేప కానీ ఈజీగా ఎక్కిపోద్ది అనమాట. ఇప్పుడు మీకు చూపించిన సన్న చేప అంతా అవన్నీ అయితే అది మావులోకి అయితే దిగిపోతాయి అనమాట. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత అయితే బయటకి అయితే రాలేవు. చూస్తున్నారు కదా దోమతారతో కూడా ఎలాగ యూజ్ చేస్తున్నారు. మీరు తెలని వాళ్ళకైతే తెలుసుకుంటారనేసి ఇటువంటి విషయాలు మీ ముందుకైతే తీసుకుని రావడం అయితే జరుగుతున్నది. ఎంజీవి లాగా కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.